మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, సద్గుణాలు ఉన్నా నీకు సరైన గుర్తింపు లేకపోతే వృధానే. ఎలా ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మా 14 క్రియేషన్స్. కట్ చేస్తే నేను మీ లక్ష్మీప్రసాద్. శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఉన్న ఓ కుక్క కథ. ఒక కిరాణా షాపు వాడు షాపు బంద్ చేస్తూ ఉండగా ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బుల నోట్లు ఉన్నాయి. అది గమనించిన షాపు యజమాని ఆశ్చర్యపోతూనే సరుకులు అన్నీ సంచిలో వేసి దాని నోటికి అందించాడు. అది అక్కడి నుంచి కదిలింది. షాపు యజమానికి ఇదంతా ముచ్చటగా అనిపించి షాప్ బంద్ చేసి కుక్కను ఫాలో అయ్యాడు. కుక్క ఎంతో తెలివిగా రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాపుకు వెళ్ళి నిలబడి తనకు కావలసిన బస్సు ఎక్కింది. కిరాణా షాపు యజమాని ఇదంతా గ్రహిస్తూనే కుక్కను ఫాలో అవుతున్నాడు. బస్సు దిగి ఇంటి మెట్ల మీద సరుకులు పెట్టి కాలితో కాలికి బెల్లి కొట్టడానికి ప్రయత్నం చేసింది. ఎత్తుగా ఉండటం వలన అది అందలేదు. కాళ్లతో తలుపును కొట్టింది, కానీ ఇంట్లో ఉన్న వాళ్లకు శబ్దం వినపడలేదు. మళ్ళీ బెడ్రూమ్ వైపుకు వెళ్ళి కిటికీ తలుపులు గట్టిగా కొట్టసాగింది. లోపల ఉన్న యజమానికి శబ్దం వినపడి ఇంటి ముందు తలుపు తీశాడు. షాప్ యజమాని ఈ తతంగం అంతా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే నిద్ర నుండి లేచిన యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాళ్ళతో తన్నసాగాడు. అప్పుడు కిరాణా షాప్ యజమాని చప్పున అతని దగ్గరకు వెళ్ళి, ఏం చేస్తున్నావయ్యా? నీకేమైనా బుద్ధి ఉందా? ఏమైనా తెలుస్తుందా? ఈ కుక్కకు అద్భుతమైన తెలివితేటలు ఉన్నాయి. ఇలాంటి తెలివైన కుక్కను ఎక్కడా మనం చూసి ఉండలేము అన్నాడు. ఇది తెలివైందా? బయటకు వెళుతున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకువెళ్లకుండా తిరిగి వచ్చి పడుకున్న నన్ను డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండవసారి అన్నాడు. దీనివల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, నీకెన్ని తెలివితేటలు, సద్గుణాలు ఉన్నా నీపై అధికారికి నువ్వు నచ్చకపోతే అవి వృధా. మన ఇంట్లో వారు గుర్తించకపోయినా వృధానే. అలా గుర్తించని వారి వద్ద గుర్తింపు కోసం కాలయాపన చేస్తూ నిరుత్సాహంతో బాధపడే కన్నా నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటల శక్తి సామర్థ్యాలు నిరూపించి చూపించి మంచిని కీర్తించి గడించి జీవితంలో ఎదగటం నేర్చుకోండి మిత్రులారా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.